10th క్లాసు 12th క్లాసు ఐటీఐ డిప్లొమా చదువుకున్న వాళ్ళకి గొప్ప అవకాశం ఆధార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ వాళ్ళు కలుగజేస్తున్నారు. ఈ ఆధార్ నుంచి సిఎస్సి ఆధార్ రిక్రూట్మెంట్ 2026 అని ఒక జాబ్ అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేశారు. సో దెర్ ఈజ్ ఏ అడ్వర్టైజ్మెంట్ ఫ్రమ్ ఆధార్ recruitment 2026. There are many vacancies, total vacancies 252, and the post details are Aadhaar supervisor, operator, district wise. So the educational qualifications are 10th, 12th ITI diploma. Age limit is 18 to 45. Application fee 0. Application mode is online only. So already that online registration started 11 February 2026. Now it is open up to 10th March 2026. If you wanted to see the full information, go to website csc.gov.in. Selection process is shortlisting, interview and interaction. Salary that is 25,000 to 40,000 per month will be there. సో కాబట్టి ఆధార్ రిక్రూట్మెంట్ 2026 టోటల్ వ్యాకెన్సీస్ 252 అనౌన్స్ చేశారు. పోస్ట్ డీటెయిల్స్ వచ్చేటప్పటికి ఆధార్ సూపర్వైజర్ అండ్ ఆపరేటర్ డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటుంది. అంటే మీరు ఉన్న డిస్ట్రిక్ట్లోనే మీకు జాబ్ దొరకడానికి ఆస్కారం ఉంటుంది. ఇది 10th 12th ఐటీఐ డిప్లొమా చదువుకున్న వారు ఎలిజిబుల్. దీనికి ఏజ్ లిమిట్ 18 నుంచి 45 లోపు ఏజ్ ఉన్న వాళ్ళందరూ అర్హులు. అప్లికేషన్ ఫీ వచ్చేటప్పటికి ఎవరికి ఫీ పే చేయాల్సిన పని లేదు. అప్లికేషన్ మోడ్ ఆన్లైన్ మోడ్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ 11th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయిపోయి అది 10th మార్చ్ వరకు అవకాశం ఉంది మీరు అప్లై చేసుకోవడానికి. దీన్ని కంప్లీట్ డీటెయిల్స్ మీకు కావాలంటే ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇస్తున్నాను నేను, చూడండి, csc.gov.in. ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు కంప్లీట్ డీటెయిల్స్ చూసి అప్లై చేసుకోండి. అంతేకాకుండా సెలక్షన్ ప్రాసెస్ ఇట్ ఈస్ వెరీ సింపుల్. షార్ట్ లిస్ట్ చేస్తారు. మీరు వచ్చినటువంటి 10th క్లాస్ 12th క్లాస్ ఐటీలో వచ్చిన మార్కులను బట్టి షార్ట్ లిస్టింగ్ చేసి దానికి ఇంటర్వ్యూ కానీ ఇంటరాక్షన్ కలిపి చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్ సెలక్షన్ చేసి మీకు ఇమీడియట్గా జాబ్ రావడానికి ఆస్కారం ఉంది. శాలరీ డీటెయిల్స్ 25,000 నుంచి 40,000 వరకు పెర్ మంత్ వారు పే చేస్తారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన జాబ్స్. కనుక మీరు గవర్నమెంట్ జాబ్ సంపాదించాలంటే ఇదొక గొప్ప అవకాశం. తెలుగువారు వారి రాష్ట్రాల్లో ఉండి జాబ్ చేసుకునే అవకాశం కూడా ఇందులో ఉంటుంది. మరి వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి, జాబ్ సంపాదించుకోండి. థ్యాంక్ యూ.